గత 6 నెలలుగా 7 నెలలుగా మేము తీక్షణంగా చూస్తూ ఉన్నాం. రాజకీయాల మీద ఉన్న ధ్యాస, రాజకీయ పదవుల మీద ఉన్నటువంటి ధ్యాస ప్రజల మీద, ప్రజల సమస్యల పరిష్కారం మీద లేదనడానికి సజీవ సాక్ష్యమే ఇవాళ జిహెచ్ఎంసీలో జరుగుతున్నటువంటి అల్లరి. అనెథికల్గా బరిదెగించి యాంటీ డిఫెక్షన్ లా ఉన్నప్పటికీ కూడా చట్టాన్ని చట్టబండలు చేస్తూ ఆనాటి ప్రభుత్వం ఏం చేసిందో అంతకంటే ఎక్కువ బరిదెగించి ప్రభుత్వం చేస్తాం. ఇవాళ కనీసం 2/3 మెర్జ్ కాకుండా 2/3 సంఖ్య లేకుండా మెర్జ్ చేయడం ఆస్కారం లేకపోయినప్పటికీ కూడా ఇద్దరి కండగప్పుడు, ముగ్గురు కండగప్పుడు, మేరే రాత్రి కండువ కప్పేటువంటి నీచమైన పద్ధతి ఉంది. దీన్ని చూసి ప్రజలు అసహించుకుంటున్నారు.